ప్రెస్ క్లబ్ లో చెట్ల విషయంపై ప్రెస్ మీట్ ను నిర్వహించారు సర్పంచ్ మరియు పాలక వర్గం సభ్యులు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముత్యంకుంట బంచేరుకుంటలో చెట్ల నరికివేతకు ఇరిగేషన్ పర్మిషన్ తీసుకున్న లెటర్ దౌలతాబాద్ మండల పరిధిలో మండలంలోని ముత్యంపేట గ్రామ సర్పంచ్ తోడంగి సునీత ఆమె భర్త స్వామిపై కొందరు వ్యక్తులు దాడికి పాల్పడ్డారని ఆరోపిస్తూ దౌలతాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బుధవారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో గ్రామ అభివృద్ధి పనులపై వార్డు సభ్యులతో కలిసి చర్చిస్తున్న సమయంలో గ్రామానికి చెందిన తోడంగి స్వామి, రామయ్య, తోడంగి రాజు తదితరులు తమపై దాడి చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దాడి సమయంలో కత్తులతో బెదిరింపులకు పాల్పడడంతో పాటు శారీరకంగా దుర్వినియోగం చేశారని, గ్రామ కార్యాలయం నుండి బయటకు లాగి అవమానించారని ఆరోపించారు. అంతేకాకుండా ప్రాణహాని కలిగిస్తామని బెదిరిస్తున్నారని సర్పంచ్ దంపతులు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు ప్రాణభయం ఉందని, ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని దౌలతాబాద్ ఎస్ఐకు ఇచ్చిన ఫిర్యాదులో కోరారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టినట్లు సమాచారం. ముత్యంపేట గ్రామంలోని బంజారకుంటలో ఉన్న చెట్లను నరికివేతకు ఇరిగేషన్ ఫారెస్ట్ అధికారుల పర్మిషన్ తోనే బంజారకుంటలో చెట్లను గ్రామ సర్పంచ్ పాలక వర్గం కలిసి చెట్లను అమ్మి గ్రామ అభివృద్ధి ఖర్చు చేద్దామని గత నెలలో 150 చెట్లకు గాను 1,70,000 రూపాయలకు సర్పంచ్ గ్రామ పాలక వర్గం తీర్మానం చేశారు. మంగళవారం ఆ చెట్లను అమ్మకానికి పెట్టి నరికివేయించారు. అయితే సర్పంచ్ ఎన్నికల్లో ఓడిపోయిన తోడంగి స్వామి, తోడంగి రాజు వర్గం ఆ చెట్లను ఎవరి పర్మిషన్ లేకుండా బంజేరుకుంటలో ఉన్న చెట్లను అమ్మకానికి పెట్టి నరికివేయించారని ఆరోపణ చేశారు. ఇరిగేషన్ ఫారెస్ట్ అధికారులతో పర్మిషన్ తోనే అమ్మకానికి పెట్టి చెట్లను నరికి అమ్మివేశామని సర్పంచ్ సునీత స్వామి, ఉప సర్పంచ్ తోడంగి కర్ణాకర్ పాలక వర్గం మిగతా వర్గానికి తెలియజేశారు. బుధవారం గ్రామ సర్పంచ్ సునీత, ఉప సర్పంచ్ తోడంగి కర్ణాకర్ పాలక వర్గంతో కలిసి ఉదయం 11 గంటల సమయంలో గ్రామ పంచాయతీ కార్యాలయంలో గ్రామ అభివృద్ధి గురించి మాట్లాడుతుండగా గ్రామానికి చెందిన స్వామి, రాజు మీకు ఇష్టం వచ్చినట్లు చెట్లను ఎందుకు అమ్ముకుంటున్నారని సర్పంచ్ పై దాడికి ప్రయత్నిస్తుండగా అక్కడున్న పాలక వర్గం అడ్డుకున్నారు. దీంతో గ్రామంలో కొద్దిసేపు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండలం ముత్యంపేట విలేజ్ అని ఉంటుంది. అయితే గ్రామాభివృద్ధి కోసమని బంజేరుకుంట అని ఉంటుంది. బంజేరుకుంటలో చెట్లు ఉంటే తీసేసి సీసీ కెమెరాలు కానీ మైకులు కానీ చేద్దామని అభివృద్ధి చేద్దామని అనుకుంటే ఓడిపోయిన అపోజిట్ వాళ్ళు ఏం చేస్తారంటే తీర్మానం చేయలేరు, ఏం చేయలేరు, మీరు ఎట్లా అమ్ముతారని కొట్లాడకొస్తే మేము తీర్మానం చేసినాము. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి పర్మిషన్ తెచ్చినాం, ఇరిగేషన్ నుంచి పర్మిషన్ తెచ్చినాము, గ్రామ పంచాయతీ తీర్మానం చేసినాం, బాడీ మీటింగ్లో తీర్మానం చేసినా కానీ మీరు ఎట్లా అమ్ముతారో మాకు ఓడిపోయిన వ్యక్తులు వాళ్ళకు అభివృద్ధి చేయాలని ఇష్టం లేక మా మీద కక్ష కట్టుకొని సర్పంచ్ని, ఉప సర్పంచ్ని కావాలనుకొని వాళ్ళని కొట్టడం కానీ గ్రామ పంచాయతీలకు వచ్చి కోస్తామనుడు కొట్టిరు. ఇలా పొద్దున నిన్న ఎస్ఐ దగ్గరికి వచ్చినాం, ఎస్ఐ పట్టించుకోలేడు సరిగా. మేము మళ్ళీ పోతే నేను మీడియాకి ఇస్తే మళ్ళీ ఇప్పుడు ఎస్ఐ దగ్గరికి వచ్చినాం. రేంజ్ ఆఫీసర్కి కరీముద్దీన్ అని వచ్చిండు, ఎంక్వైరీ చేసిండు. డిఈ మేడం వచ్చి ఎంక్వైరీ చేసింది. అందరూ బరాబర్ పర్మిషన్కి ఇచ్చినాక వాళ్ళకి కావాలనుకొని వాళ్ళని ఇబ్బంది పెట్టాలని, మీరు అభివృద్ధి చేయొద్దు, గ్రామ పంచాయతీ అభివృద్ధి కావద్దు, మీ 5 ఏళ్ళు అట్లనే ఉండాలని, మేము ఉంటేనే మీరు సర్పంచ్లు కాదని, అభివృద్ధి చేయనీయద్దని వాళ్ళు పట్టుబట్టి మా మీద దాడి చేస్తున్నారు. దీనికి చర్యలు తీసుకోవాలని సిఐ సార్ను కానీ, ఎస్ఐ సార్ను కానీ, సిపి మేడం దాకా అయినా కానీ చర్యలు తీసుకోవాలని కోరుచున్నాం. నమస్కారము. సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండలం మాది ముత్యంపేట గ్రామము. నేను సర్పంచ్ని తోడంగి సునీతను. అయితే గ్రామ పంచాయతీలో మేము బార్ మీటింగ్ పెట్టుకున్నప్పుడు మన చెట్లు ఎండిపోయిన చెట్లు ఉన్నాయి కదా తీసేసి గ్రామానికి అభివృద్ధి చేద్దాం ఏదైనా పనులు అని తీర్మానం రాసినాం. కుంటల కోసమని తీర్మానం రాస్తే అక్కడ తీర్మానము మేము చేయలేదని అన్నారు. ఇక్కడ తీర్మానము ఇట్లా చేసినాము. ఇరిగేషన్ నుంచి పర్మిషన్ తెచ్చినాము, ఫారెస్ట్ నుంచి పర్మిషన్ తెచ్చినాము. మళ్ళీ అయితే ఇట్లా తెచ్చినాక మేము గ్రామ వార్డు నెంబర్లు ఏమన్నారంటే మేము పెట్టలేదు, తీర్మానం రాయలేదంటే ఈరోజు పొద్దున్న గ్రామ పంచాయతీకి పిలిపించిన వార్డు నెంబర్లను మీరు పెట్టలేదు అంటారు కదా అని ఇది చూపించిన, సంతకాలు చేసింది చూపిస్తే నేను మాట్లాడుతుండగా కొందరు వ్యక్తులు, మాకు పోటీ చేసిన వ్యక్తులు వచ్చి నా మీదకి దౌర్జన్యంగా కొట్టిరు. నా భర్తను కోస్తామని అన్నారు, నన్ను కొట్టిరు. దీనిపైన చర్యలు తీసుకోవాలని కోరుచున్నాను. అదే ఈరోజు పోలీస్ స్టేషన్కి వచ్చినాము. సార్కి కూడా మేము ఫిర్యాదు ఇచ్చినాము. సార్ కూడా మాకు న్యాయం చేయాలని కోరుచున్నాము.